ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. చెట్లు మనకు ప్రాణాధారమన్నారు. ప్రకృతిని రక్షించుకుంటేనే భవిష్యత్తులో మానవ మనుగడ ఉంటుందని చెప్పారు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. తర్వాత గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులో నీటిని విడుదల చేశారు సీతక్క. మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు అని మనం ఎట్లయితే అనుకుంటున్నామో, ఈనాటి మొక్కలే, ఇందాక చాలాసార్లు చెప్పారు, ఈనాటి మొక్కలే రేపటి మహావృక్షాలు. అక్కడ ఇప్ప చెట్టు, అది పుజుగు చెట్టు ఉంది. సో అట్లా చెట్లు ఉంటే నీడ ఉంటుంది. ఈరోజు సమాజంలో చాలా మంది ఇరుకు గదులకు బందీ అయిపోతున్నారు. ఏసీ రూములలోనే చల్లగా వస్తుందని అనుకుంటున్నారు. కానీ వీచే గాలి, వదిలే గాలి, తీసుకునే గాలి, మనం వదిలిపెట్టింది మనమే తీసుకుంటున్నాం. కొత్త గాలి ఏముండదు. హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నటువంటి ములుగును ప్రతి దగ్గర ఒక అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి. సహజత్వం కోల్పోవద్దు. ఇంకా సహజత్వానికి జీవం పోసే విధంగానే మన అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. తొందరలోనే ఇక్కడ ఆయిల్ ఫామ్ కూడా వస్తుంది. తొందరలోనే ఇక్కడ టూరిజం విలేజ్ 30 crores తోటి నిర్మించబోతున్నాం. సో ఈ మంచి ఇక్కడ నుంచి ములుగులో అక్కడ గట్టమ్మ కాడ ఎంటర్ అయితే, దేవుడి కాడ మొక్కుకుంటే అక్కడ బొగతా వాటర్ ఫాల్స్, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా అడవులు, తర్వాత వాగులు, వంకలు, గోదావరి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిసోర్స్, మంచి ప్లేస్ గా, రిచ్ ప్లేస్ మనది. ప్రజలు పేదరికంలో ఉండొచ్చు కానీ ఉన్నాం, కానీ ఏరియా మాత్రం రిచ్ గా ఉంటది. ఇది అంటే అందరినీ అట్రాక్ట్ చేసే ఏరియా. సో ఫారెస్ట్ అధికారులు కూడా ఓపికగా మంచిగా ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ చెట్ల పెంపకంలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేద్దాం. మన ములుగు జిల్లా అడవుల జిల్లా అనేటువంటి పేరును, అద్భుతమైన టూరిజం అనేటువంటి పేరును మరి సార్థకత చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి.